ఒకప్పుడు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఇంట్రెస్ట్ చూపించేవారు. ఆసియా కప్ గ్రూప్ స్టేజ్లో పోరుకు తీవ్ర స్థాయిలో డిమాండ్ ఉంటుందని అంతా భావించారు. కానీ చాలా టికెట్లు అమ్ముడుపోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే అలాంటిదేమీ లేదని ఏసీసీ వర్గాలు ఖండించినా అక్కడక్కడ సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక మరోసారి సూపర్ 4లో సెప్టెంబర్ 21న భారత్ పాక్ తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఆసియా కప్ లో గ్రూప్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తు చేసిన టీమిండియా గ్రౌండ్ లోనూ ఘోరంగా అవమానించింది. పెహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మ్యాచ్ ఆడొద్దని డిమాండ్లు వచ్చినా సరే పాక్ ను ఢీకొట్టి విజయం సాధించింది. ఆ తర్వాత చేసిన పని భారత అభిమానులను ఆకట్టుకుంది. కనీసం పాక్ క్రికెటర్లతో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా ఈ గెలుపును పెహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇస్తున్నామని టీమిండియా ప్రకటించింది. అక్కడి నుంచి పాక్ ఆక్రోశం మొదలైంది. మ్యాచ్ రిఫరీ అండ్ ప్రైకాప్ ను తొలగించాలని డిమాండ్ చేసింది. కీలకమైన యూఏఈతో మ్యాచ్ బైకాట్ చేస్తామని, టోర్నీ నుంచి వెళ్లిపోతామని బెట్టు చేసింది పాక్. అయితే టోర్నీ నుంచి వెళ్లిపోతే ఆర్థికంగా నష్టమని గ్రహించిన పాక్ పైకి మాత్రం రిఫరీ ప్రైక్రాఫ్ట్ సారీ చెప్పాడని, తాము ఆడతామని స్వయం ప్రకటన జారీ చేసింది. యూఏఈని చిత్తు చేసి సూపర్ 4లో అడుగుపెట్టింది. అయినా సరే పాక్ మాజీల కామెంట్స్ మాత్రం ఆగడం లేదు. ఆసియా కప్ ను బహిష్కరిస్తామని పీసీబీ చీఫ్ చెప్పారు. ప్రస్తుతం ఆయనే ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. సూపర్ 4లో పాకిస్తాన్తో తలపడేందుకు భారత్ ఎదురు చూస్తోంది. ఇంతకు ముందు వ్యవహరించినట్లుగానే ఈసారి కూడా పాక్ ప్లేయర్లతో ఎలాంటి షేక్ హ్యాండ్, ఆలింగనాలు ఇవ్వొద్దని భావిస్తోంది టీమిండియా. ఈ విషయంలో కేంద్రం, బీసీసీఐ మేనేజ్మెంట్ నుంచి వారికి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ను మరింత ఇబ్బందిలో నెట్టేలా గత మ్యాచ్ తర్వాత ఒమన్ ప్లేయర్లతో భారత క్రికెటర్లు తమ అభిప్రాయాలను పంచుకుంటూ కనిపించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలువైన సూచనలు ఇచ్చాడని ఒమన్ సారథి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా వ్యవహరించే పాకిస్తాన్తో కేవలం ఐసీసీ, ఏసీసీ నిబంధనల మేరకే ఆడుతున్నామని సందేశం పంపినట్లయింది. ఇక మరోవైపు పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా కూడా తాము ఎలాంటి సవాలుకైనా సిద్ధమని ప్రకటించాడు. ఇన్ని పరిణామాల మధ్య మరోసారి ఇరు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు ఫుల్ డిమాండ్ ఉంటుందనడంలో సందేహం లేదు. టికెట్లను అమ్మే సైట్లలో చాలా తక్కువ ఖాళీలు చూపిస్తున్నాయి. లైవ్ లో మ్యాచ్ ను చూసేందుకు ఇష్టపడడం లేదు క్రికెట్ అభిమానులు.